అందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాం. తీతుకు రాసిన మూడో అధ్యాయం. తీతుకు రాసిన 3వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలన నీవు దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలన నీవు వారికి జ్ఞాపకము చేయుడి. 3వ వచనం కూడా చదువు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచుంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుచేయట ద్వారాను మనల్ని రక్షించను. చాలు. అపోస్తలుడైన పౌలు తీతుకి ఈ పత్రిక రాస్తున్నాడు. మనకి కనిపిస్తుంది కదా. 3వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు తీతుకు రాస్తూ ఏమంటున్నాడంటే, ఏవో కొన్నిటిని వారికి జ్ఞాపకము చేయి అని అంటున్నాడు. వారికి జ్ఞాపకము చేయి అని అంటున్నాడు. అంటే బహుశా ఎఫెసీ సంఘం ఆయా ప్రాంతాల్లో తీతు ప్రభావం ఉంది. ఇప్పుడు తీతు అక్కడ ఉన్నటువంటి సంఘానికి జ్ఞాపకము చేయవలసిన విషయాలు కొన్నిటిని తెలియజేస్తున్నాడు. ఏమేమి జ్ఞాపకం చేయాలంట? తీతు సంఘమునకు జ్ఞాపకము చేయవలసిన విషయాలు. నంబర్ 1, ఏమి జ్ఞాపకం చేయాలంట? అధికారులకు లోబడి ఉండాలి. రెండో విషయం ఏంటి? ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండాలి. సత్కార్యము చేయుటకు సిద్ధపడి. మూడో విషయం, సంపూర్ణ సాత్వికము. ఎవరి ఎడల? మనుషులందరి ఎడల.
నాలుగో విషయం, దూషించకూడదు. జగడమాడకూడదు. ఏమై ఉండాలట? శాంతులు ఉండవలనని ఏం చేయాలి? వారికి జ్ఞాపకము, ఇవి వారికి జ్ఞాపకం చేయమని చెప్పినటువంటి విషయాలు. అపోస్తులైనటువంటి పౌలు గారు చాలా సంఘాలను ఏర్పాటు చేశాడు. అయితే ప్రతి సంఘము కూడా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఎదుగుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారా లేదా, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళ ఆత్మీయ స్థాయి ఎలా ఉందని ఆయన వెళ్ళినప్పుడు కానీ లేకపోతే సహోదరుల ద్వారా పంపించి వాకప్ చేయడం కానీ, సువార్త ప్రయాణాల్లో మొదటిసారి వెళ్ళి మళ్ళీ రెండోసారి వచ్చి వాళ్ళ గురించి ఆలోచించటం కానీ చేస్తూనే ఉన్నాడు పౌలు గారు. అంటే సంఘాన్ని అలా స్థాపించేసి వదిలేయలేదు, సంఘాన్ని అలా ప్రారంభించి వదిలివేయలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, బిడ్డను కన్న తర్వాత తల్లి ఏం చేస్తుంది? పాలు ఇస్తుంది, ఫుడ్ పెడుతుంది, ఎలా ఉండారు ఏంటని ఆ బిడ్డ గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారని గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మీయంగా పిల్లల్ని కన్న తర్వాత వారి గురించి పౌలు గారు ఆలోచన చేసే వ్యక్తిగా ఉన్నాడు. పత్రికల్లో మనం గమనిస్తే తీతుతో ఏం చెప్తున్నాడంటే, ఆ సంఘానికి ఈ విషయాలను జ్ఞాపకం చేయమన్నాడు. అప్పుడు ఏ విషయాలు జ్ఞాపకం చేయాలి అని అంటే ఒక 6 విషయాలు చెప్పుకొచ్చాడు. నంబర్ 1, అధికారులకు లోబడి ఉండాలి అన్నాడు. అంటే అధికారులకు ఎందుకు లోబడాలి? ఎందుకు అధికారులకు లోబడాలమ్మా? ప్రతి అధికారము ఎవరు ఏర్పాటు చేశారు? 13వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. అధికారులని ఎవరైనా సరే దేవుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రతి వాడు ఏం చేయాలి? అధికారులకి లోబడి ఉండాలి. అధికారులు అంటే మన పైన ఉన్నటువంటి అధికారులు. ఇప్పుడు మంచి అధికారులకే లోబడాలా, చెడ్డ అధికారులకు కూడా లోబడాలా? ఇప్పుడు కొంతమంది అధికారులు మంచోళ్ళు కాకపోవచ్చు, త్రాగుబోతులు అవ్వచ్చు, లేకపోతే సరిగా పని చేయని వాళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళకి మనం లోబడాలా, వాళ్ళని నిందించాలా? లోబడాల్సిందే. ఇలాంటి అధికారులకు లోబడండి, ఇలాంటి అధికారులకు లోబడద్దు అని వాక్యం ఏం చెప్పాలా. ప్రతి అధికారికి ఏం చేయాలా? లోబడాల్సిందే. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా లోబడాల్సిందే. వాళ్ళు మంచోళ్ళైనా, తిరుగుబోతులైనా, త్రాగుబోతులైనా, ఎలాంటి వాళ్ళైనా దేవుడు నియమించిన అధికారి కాబట్టి అధికారులకు ఏం చేయాలి? లోబడాలి. ఒక సందర్భంలో పౌలు గారు ఒక అధికారిని నిందించాడు. నిందిస్తే అక్కడున్న ఒక ధర్మశాస్త్ర యాజకుడు అన్నాడు, నువ్వు ఎవరిని మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆయన అధికారి, నువ్వేమనుకుంటున్నావు? నీ ప్రజల అధికారిని నిందింపవద్దు. ఈ మాట ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి పౌలు గారు ఆ విషయం ఆయన అన్న తర్వాత వెంటనే సారీ చెప్పాడు. సారీ అండి, ఆయన అధికారి అన్న సంగతి నాకు తెలియదు, అధికారి అన్న సంగతి నాకు తెలియదు కాబట్టి నేను అనేశాను అని చెప్పేసి బైబిల్లో ఒక వచనం అక్కడ కోట్ చేయడం జరిగింది. నీ ప్రజల అధికారిని ఏం చేయొద్దు? నిందింపకూడదు. కాబట్టి మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, కొత్తగా ప్రారంభం అయినప్పుడు మీరు ఇంతకుముందు జీవితాన్ని మరలా తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయకూడదు మీరు అని అంటే, అధికారులని ఎదిరించొద్దు, అధికారులను నిందించొద్దు, అధికారులకు లోబడి ఉండండి అన్నాడు. అలాగే ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి ఉండండి అని అన్నాడు. అంటే మంచి పని చేయడానికి ఎలా ఉండాలట? మనం మంచి పని చేయడానికి ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. అది అంటే సత్కార్యాలు అంటే బహుశా ఏమై ఉంటాయి? సత్కార్యాలు, మంచి కార్యాలు ఏమై ఉంటాయమ్మా? ఇప్పుడు మనం వివాహానికి వెళ్తాం, సిద్ధపడతామా? సిద్ధపడతాం. పెళ్ళికి వెళ్ళేటప్పుడు మంచి బట్టలు, అంతా మన వేషధారణ అంతా జాగ్రత్తగా చూసుకొని సిద్ధపడతాం కదా. అప్పుడు ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడాలి?
సత్కార్యం అంటే ఇప్పుడు ఆ, మన కుటుంబాల్లో జరిగిన వివాహము ఆరాధన కంటే సత్కార్యమా, ఆరాధన దానికంటే సత్కార్యమా? ఆరాధన విలువైంది, ఇంపార్టెంట్, ఆరాధన ఇంపార్టెంట్. అప్పుడు ఈ సత్కార్యానికి మనం ఎలా సిద్ధపడాలి, వివాహానికి ఎలా సిద్ధపడాలి? ఇప్పుడు వివాహానికి సిద్ధపడ్డట్టే మంచి సత్కార్యానికి కూడా, ఆరాధనకు కూడా సిద్ధపడదామా? అప్పుడు ఆరాధనకి ఎలా సిద్ధపడాలి? ఆత్మ సంబంధంగా సిద్ధపడాలి. అది అంటే మానసికంగా పరిశుద్ధంగా ఉన్నామా లేదా, ఆలోచనల్లో పరిశుద్ధంగా ఉన్నామా లేదా, మనకు చేసిన క్రియల్లో పరిశుద్ధంగా ఉన్నామా లేదా, అది అంటే ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం అంటే అది. అంటే ఇలాగా పరిచర్యకి సంబంధించిన విషయాలు కావచ్చు, వాక్యం చెప్పే విషయాలు కావచ్చు, సువార్త ప్రకటించే విషయాలు కావచ్చు, ఏవైనా మనం చేసే ఏ సత్కార్యాన్నైనా సిద్ధపడి చేయాలి. అన్ఎక్స్పెక్టెడ్గా, అనుకోకుండా, రిజల్ట్ రాకుండా, ఫలితం లేని విధంగా ఏదో మనం అలా అనాలోచనగా చేసేయకూడదు, సిద్ధపడి చేయాలి. ఓకే, అంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతే సంపూర్ణ సాత్వికం కావాలి అన్నాడు. సంపూర్ణ సాత్వికం కావాలి. సాత్వికం అంటే ఏంటి? సాత్వికం లోబడ్డం, లోబడి ఉండడం కదా. సాత్వికులు ధన్యులు అన్నాడు కదా. సాత్వికులు ధన్యులు. ఏం చేస్తారట వాళ్ళు? భూలోకమును స్వతంత్రించుకుంటారు. సోదరులు ఎవరన్నా ఒకళ్ళు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరు ఎవరు చెప్తారో చూస్తా. దేవుడు ఒక వ్యక్తి గురించి భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు. మోషే. వెరీ గుడ్. మోషే ఎంత సాత్వికుడమ్మా? మిక్కిలి సాత్వికుడు. ఎంతమందిలో సాత్వికుడు? భూమి మీద ఉన్న మనుషులందరిలో సాత్వికుడు. కానీ ఎక్కడో మిస్ అయ్యాడు. ఎక్కడ మిస్ ఫైర్ అయ్యాడు? ఆ ఇశ్రాయేలీలు ఆయన్ని శోధిస్తున్నప్పుడు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఎక్కువగా ఆయన్ని టార్చర్ చేస్తున్నప్పుడు ఆయన టంగ స్లిప్ అయిపోయాడు. దేవుడే అన్నాడు, మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు అని. దేవుడే అన్నాడు, మోషే నీవు కానాను వెళ్ళవు కానీ చూస్తావు, నువ్వు వెళ్ళవు అంతే, కానాను వెళ్ళడానికి నీకు అవకాశం లేదు అన్నాడు. ఎందుకు అవకాశం లేదు? కొంచెం మిస్ అయ్యాడు అక్కడ. మిక్కిలి సాత్వికుడు. చిన్న విషయం అంటే జనరల్గా చిన్న చిన్న విషయాలను మనం ఎక్కువగా పట్టించుకోం కదా. పట్టించుకుంటామా? ఏముందులే, ఆ వక్రావది ఏముందులే, ఈ వక్రావది ఏముందులే, ఇది ఏముందులే అనుకుంటాం. మోషేది ఏ చిన్న విషయంలో పట్టించుకున్నాడండి దేవుడు అక్కడ. ఎంత సాత్వికుడు, ఎంత ఓర్పుమంతుడు, ఎంత సహించేవాడు, ఎంత కరుణ కలిగిన వాడు. ఎక్కడ పట్టించుకున్నాడండి దేవుడు మోషేని? ఇశ్రాయేలీల విషయంలో ద్రోహులారా అన్నాడు. ఇసుక్కొని బండను కొట్టాడు. ఆ ఇసుక్కొని బండను కొట్టి ద్రోహులారా అన్న చిన్న విషయాన్ని దేవుడు ఎంత సాత్వికుడైనటువంటి మోషే విషయంలో కూడా సీరియస్గా ఆలోచన చేశాడు. అంటే సాత్వికం కలిగి ఉండడము అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే అది మన జీవితంలో ఒక రోజుండి పోయేది కాకూడదు, 2 రోజులుండి పోయేది కాకూడదు. అది నిత్యము కొనసాగేదై ఉండాలి. పెద్దల ఎడల సాత్వికం కలిగి ఉండాలి, ఉపాధ్యాయుల పట్ల సాత్వికం కలిగి ఉండాలి, మనుషులందరి ఎడల సాత్వికం కలిగి ఉండాలి, కుటుంబంలో సాత్వికం కలిగి ఉండాలి. కొంతమంది బయటేమో చాలా సాత్వికంగా, చాలా తగ్గించుకొని, చాలా ప్రేమగా ఉన్నట్లుగా ఉంటాం. ఇంట్లోకి వెళ్ళిపోయేసరికి ఎక్కడ లేని కొమ్ములు వచ్చేస్తాయి. భయంకరంగా అరిచేస్తాం, భయంకరంగా మాట్లాడేస్తాం. భార్య నవ్వచ్చు, భర్త నవ్వచ్చు, పిల్లలు నవ్వచ్చు, ఎలా పడితే అలా రఫ్గా హ్యాండిల్ చేసేస్తాం. ఎందుకని? అది ఒరిజినల్, అసలు స్వరూపం అది. ఏది కాదు? అమ్మ వందనాలమ్మ సహోదరి, వందనాలయ్యా సహోదరుడా అనేదా? అది కాదు. ఇంట్లో చూపించేది ఒరిజినల్. కాబట్టి
సాత్వికంగా మనుషులందరూ అలా సాత్వికంగా కలిగి ఉండాలా, లేకపోతే అలా సహోదరులు ఆదివారం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మాత్రం బ్రదర్ వందనాలండి, సహోదరులు వందనాలండి అనేది అక్కడ మాత్రం వినయాన్ని పాటించాలా? అందరి ఎడల అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో అన్ని చోట్ల సాత్వికాన్ని మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ సాత్వికం అనేది ప్రదర్శించేది కాదు. మనం నాటికలు, బాలనాగమ్మ నాటికలు, లేకపోతే సత్యహరిశ్చంద్ర నాటికల్లాగా మనం అప్పటికప్పుడు వేషం వేసుకొని స్టేజ్ మీద ప్రదర్శించేదా అది? కాదమ్మా. జీవించేది ఆత్మీయంగా మానసికంగా సిద్ధపడి తెలుసుకొని దాని వాల్యూ తెలుసుకొని ఆ విధంగా బ్రతకాలని బ్రతికేది, అది జీవించేది సాత్వికం అంటే. చూపించేది ఏదో జనాలకి మనుషుల మెప్పు కోసం, వాళ్ళ మెప్పు కోసం, వీళ్ళ మెప్పు కోసం మనం ఏదో అప్పటికప్పుడు ఏదో వినయంగా తగ్గించుకొని ఉన్నట్లుగా చూపించేది కాదు సహోదరులారా. జీవించాలి, అది రియల్గా బ్రతకాలి. దూషించకూడదు అన్నాడు. జ్ఞాపకం చెయ్యి, దూషించకూడదు అన్నాడు. దూషించడం అంటే తిట్టడం, బూతులు తిట్టడం, నిందించటం, అవమానించటం, ఇలాంటివన్నీ కూడా దోషణల కిందకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎందుకు దూషించే విషయాన్ని గురించి వాళ్ళకి జ్ఞాపకం చేయమన్నాడు? లేకపోతే అసలు ఈ విషయాలు జ్ఞాపకం చేయడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి, చెప్తాను నేను. అవి కింద చెప్పాడు ఎందుకనగా అని చెప్పాడు. అది ఇప్పుడు సంఘంలో దూషించే పరిస్థితులు ఒకరి ఎడల ఒకరు కదా, దూషించకూడదు అన్నాడు. ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి సంఘంలో ఉండొచ్చా? ఉండొచ్చండి? ఉండకూడదు. ఎవరు ఎవరిని దూషించకూడదు, ఎవరు ఎవరిని నిందించకూడదు, ఎవరు ఎవరిని అవమానించకూడదు. జగడమాడని వారు లేదా జగడమాడకూడదు అన్నాడు. అంటే జగడమాడడం అంటే ఒకవేళ సంపూర్ణమైన సాత్వికం కలిగి ఉండడం అని అంటే ఆలోచిస్తే పలానా వ్యక్తి సంపూర్ణమైన సాత్వికం కలిగిన వ్యక్తి అని చెప్పడానికి మనం ఆలోచన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పలానా వ్యక్తి చాలా సంపూర్ణమైనటువంటి సాత్వికం కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే ఒక 70% సాత్వికం కలిగిన వ్యక్తి, లేకపోతే మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు నేను ఎంత పర్సెంట్ సాత్వికం కలిగి ఉన్నాను, ఎంత పర్సెంట్ నేను అసలు దూషణలకు పోకుండా కృతజ్ఞత వచనమే, లేకపోతే సమాధానకరమైనటువంటి మాటలే, లేకపోతే చక్కగా నేను దేవుని చిత్తానుసారంగానే నా మాటలు నా క్రియలు ఉండేటట్లుగా చూసుకుంటున్నాను అని ఇంత పర్సెంట్, ఇంత శాతం నేను ఇలా బ్రతుకుతున్నాను అని చెప్పగలిగే పరిస్థితి మళ్ళీ ఎంతమందికి ఉంది? తర్వాత జగడమాడటం. జగడమాడితే ఏమైందండి? జగడమాడితే ఏమైంది? ఓవరకు జగడమాడుతూ ఉంటే మనసు కఠినం అయిపోద్ది. ఒక విషయాన్ని ఏం చేయాలి? అప్పటికప్పుడు దాన్ని ఆ మాటతో దాన్ని వదిలేయాలి. ఊరకు మనం దాన్ని లాగుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? కఠినం అయిపోద్ది, మనసు కఠినం అయిపోద్ది. ఇప్పుడు ఏ విషయాల్లో జగడాలు వస్తాయి? జగడాలంటే ఏంటి అసలు? గొడవలు, కొట్లాటలో లేకపోతే కలహాలు. కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయని క్లోయ ఇంటి వారి వల్ల పౌలుకి తెలిసింది. ఆవిడ పౌలు ఏం చేశాడు? కొరింథీ పత్రిక రాశాడు, మీ సంఘంలో కలహాలు ఉన్నాయంట అన్నాడు. అబ్రహాము లోతు విషయంలో ఒక మాట అన్నాడు, మనం బంధువులు కనుక మన మధ్యలో ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. ఇప్పుడు కలహాలకు కాలు దువ్వితే కాదు. అంటే అక్కడ ఉన్న సంఘానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేయమని చెప్పాడు. ఇలా ఉండకూడదు అని కొన్ని, ఇలా ఉండాలి అని కొన్ని
అలాగే ఆరో విషయం ఏమన్నాడంటే శాంతులుగా ఉండాలి. అంటే శాంతియుతమైనటువంటి రీతిలో బ్రతకాలి. అంటే శాంతంగా ఉండడం అంటే ఎన్ని విషయాల్లో శాంతంగా ఉండాలి? మనకి నచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండి, నచ్చని పరిస్థితుల్లో రెచ్చిపోవాలనా దాని అర్థం? కాదు. నచ్చిన పరిస్థితుల్లో ప్రశాంతంగా ఎలా ఉన్నామో, నచ్చని పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? అదే మనసు, అదే సమాధానం, అదే ప్రశాంతత నువ్వు మెయింటైన్ చేయాలి. వాళ్ళని శాంతులు అంటారు. అలివి కాకపోతే ఓర్చుకొనడం వేరు. ఇక మనకి బాగా ఎంతైనా మనం ఏం చేయలేం అని అన్నప్పుడు సహించడం వేరు. అది సహనం కాదు. అవకాశం ఉండి అవమానించగలిగి ద్వేషించగలిగి ఉన్నప్పటికీ అసలు దానికి సంబంధించిన ఆలోచనే లేకుండా, అవమానించినా తిట్టినా కొట్టినా బాధ పెట్టినా దానికి సంబంధించిన ఆలోచనే లేకుండా ప్రశాంతంగా ఉండడము అనేటువంటిది శాంతులుగా ఉండడం. ప్రేమను అడుగుతాను. మన ఇంట్లో ఎక్కువ శాంతంగా ఉండేవాళ్ళు ఎవరో? నేనేనంటున్నావా? ఎవరు శాంతంగా ఉండేది? ఎవరు ప్రేమ మన ఇంట్లో? అమ్మ, నాన్న, చెల్లి, నువ్వు, నలుగురు ఉన్నారు. మీ నలుగురిలో ఎవరో శాంతంగా ఉండేవాళ్ళు, ఎక్కువ శాంతంగా ఉండేవాళ్ళు? అమ్మ. ఎందుకు నాన్న అనిపిస్తుంది నాకు? అమ్మకంటే కొంచెం నాన్న శాంతంగా ఉంటాడేమో అనిపిస్తుంది. నానే కదా కదా అమ్మేనా? సరే, నీకు తెలుసు కాబట్టి అమ్మ. ఓకే. జగడమాడేది ఎవరు ఎక్కువగా? ప్రేమ్. ఎక్కువ జగడమాడేది ఎవరు? ప్రేమ్, కావ్య, జాలియన్న, పద్మా సిస్టర్ గారు. ఈ నలుగురిలో ఎవరు? ఎవరు లేరా? ఎవరు? మా ఇంట్లో అయితే నేనే. ఊరక దాన్ని లాగుతూ ఉంటా పట్టుకొని. శాంతంగా ఉండేది ఎవరు తెలుసా మా ఇంట్లో? ఎవరు చెప్తారు చెప్పండి? శాంతంగా ఉండేది ఈడు ప్రశాంతంగా ఉంటాడు. అక్కడ భూకంపం వస్తుందన్నా అసలు ఏముండదు వాడికి. అక్కడ ఏదో జరుగుతుందన్నా ప్రశాంతంగా ఉంటాడు. వాడి పని వాడు చూసుకుంటాడు. తిట్టడం కొట్టడం గొడవలు అయితే అడుగు పక్కనున్నాడు, దాక్కున్నాడు. వాడిని ఎప్పుడు కొడతానే ఉంటాడు. ఏడిపిస్తాడు అనుకో వాడిని. నా వాళ్ళని కూడా కావడంలో కంట్రోల్ చేయడం, అట్లా ఏడిపిస్తాడు వాడు. అంటే వాతావరణము వేటినైతే జ్ఞాపకం చేయమని చెప్పాడో పౌలు గారు ఆ సంఘానికి, వాటిని జ్ఞాపకం చేసుకోవడం వలన, అంటే శాంతంగా ఉండడం వలన, జగడాలు లేకుండా ఉండడం వలన, దూషణలు లేకుండా ఉండడం వలన, సంపూర్ణ సాత్వికంగా ఉండడం వలన, అధికారులకు లోబడే పరిస్థితులు ఉండడం వలన, ప్రతి సత్కార్యానికి చేయడానికి సిద్ధంగా ఉండడం వలన సంఘం ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంది. అప్పుడు ఇవి జ్ఞాపకం చేసుకోమని చెప్పాలని వీటి గురించే ఎందుకు చెప్పాడు అని మనం ఆలోచిస్తే, ఎందుకో చెప్పాడు. కొన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. ఎందుకు? రెండవ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు నానా విధములైన దురాశలకును భోగములకును, అదేనా, అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి. మునుపు అంటే పూర్వపు స్థితి చెప్పాడు. పూర్వము ఎలా ఉన్నాం? పూర్వము మనము ఎలా ఉన్నాం? అవివేకులము. అవివేకులంగా ఉన్నాం. అంటే అవివేకులు అంటే ఏంటి? పూర్ణ
అవివేకులు అంటే వివేకం లేని వాళ్ళు, అంటే వివేకం లేదు. ఇప్పుడు వివేకం లేకపోవడం అంటే ఏంటి అసలు? ఏ విషయంలో వివేకం లేకుండా ఉన్నాం? ఇప్పుడు వివేకం అని అంటే ఒక ఆపదను తప్పించుకోవడంలో, ఒక సమస్యను పరిష్కరించుకోవటంలో, బాగా చదువుకోవటంలో, ఒక జాబ్ సంపాదించడంలో, ఒక మంచి సెలక్షన్ చేయడంలో, ఒక బట్టల షాప్కి వెళ్ళాం, సెలక్షన్ విషయంలో కొద్దిగా వివేకం కావాలి, జ్ఞానం కావాలి, తెలివితేటలు కావాలి. ఇప్పుడు మీరు వివేకులై ఉండాలి. మీరు అవివేకులుగా, మనం అవివేకులుగా ఉన్నాం పూర్వం. పౌలు గారు అన్నాడు, మనము పూర్వము అవివేకులం. అప్పుడు అవివేకులు అంటే ఏ విషయంలో వాళ్ళు అవివేకులుగా ఉన్నారు? మనం అవివేకులుగా ఉన్నాం. బాప్టిజం పొందక ముందు, క్రీస్తులోనికి రాకమునుపు అవివేకంగా ఉన్నాం. ఏ విషయంలో అవివేకంగా ఉన్నాం? జ్ఞానం లేకుండా ఉన్నాం, వివేకం లేకుండా ఉన్నాం. ఒకవేళ ఉదాహరణకి ఇప్పుడు లోకస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు వివేకంగా ఉన్నారా, అవివేకంగా ఉన్నారా? లోకస్తులు అవివేకంగా ఉన్నారు. ఎలా అవివేకంగా ఉన్నారు? ఎలాగ అవివేకంగా ఉన్నారంటే దేవుని గురించి వాళ్ళ ఆలోచన చేయరు. దేవునికి ఒక సంకల్పం ఉంది, దేవుడు నన్ను అందుకే పుట్టించాడు, నేను అందుకే బ్రతకాలి. ఈ జీవితం అంటే శరీర సంబంధమైన జీవితం ఏదైతే ఉందో అది కేవలము కొంతకాలం మాత్రమే ఉండి అది నశించిపోతుంది. శాశ్వతంగా పరలోక సంబంధమైనటువంటి జీవితం ఒకటి ఉంది, అది శాశ్వతమైనది. కాబట్టి దానికోసం నేను బ్రతకడం అనేది జ్ఞానం, దీనికోసం నా జీవితాన్ని అర్పించడం అనేది అవివేకం అన్న విషయం ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలీదు. మనకేమైంది ఇప్పుడు? అది మనకు అర్థమైంది. అది అంటే పూర్వం ఎలాగున్నాం? అవివేకంగా ఉన్నాం, జ్ఞానం లేకుండా ఉన్నాం. డబ్బు గురించి ఎక్కువ ఆలోచన చేసి ఉండొచ్చు, శరీర సంబంధమైన సంతోషం గురించి ఎక్కువ ఆలోచించి ఉండొచ్చు, పదవుల గురించి ఆలోచించి ఉండొచ్చు, శరీర వ్యామోహాలు నెరవేర్చుకోవడం గురించి ఆలోచించి ఉండొచ్చు. అదే జీవితం, ఇదిగో సంపాదించడమే జీవితం, వెండి బంగారాలే జీవితం, శరీర సంబంధమైన సంతోషమే జీవితం. మనం ఈరోజు సంతోషంగా ఉన్నామా లేదా అదే చూసుకోవాలి, అదే జీవితం. ఇలాగ మనం అవివేకంగా ఆలోచన చేసాం పూర్వకాలంలో. చేసామా లేదమ్మా? చేసామా? అప్పుడు చేసామా? ఇప్పుడు కూడా అదే చేస్తున్నామా? అప్పుడు చేసాం పూర్వకాలంలో, బాప్టిజం అందుకు చేసాం. ఇప్పుడు కూడా ఈ శరీర సంబంధమైనవే శాశ్వతం అన్నట్లుగానే బ్రతుకుతున్నామేమో, శరీర సంబంధమైన వాటి గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నామేమో, ఇంకా అవివేకంగానే ఆలోచన చేస్తున్నామేమో, ఇంకా కక్షలు, కార్పణ్యాలు, భేదాలు, కలహాలు, కక్షలు వీటిని బట్టి జీవిస్తూ ఇదే వివేకం అనుకొని కొట్టినోడిని కొట్టడం వివేకం, లేకపోతే చంపినోడిని చంపడం వివేకం, లేకపోతే దొరకకుండా దొంగతనం చేయటం వివేకం, దొరకకుండా మోసం చేయటం వివేకం, పాపం చేయటం వివేకం. అలాగ బ్రతికేస్తున్నామేమో అనుకుంటారా లేదమ్మా? ఒక దొంగతనం చేసినాడు ₹1 కోటి బ్యాంకులో దొంగతనం చేసి తప్పించుకున్నాడు అనుకో, ఏమనుకుంటాడు వాడు? ఎంత తెలివిగా చేశాను, ఎంత జ్ఞానంగా చేశాను. ఇప్పుడు సినిమాల్లో కూడా ఏం చేస్తారు? అలాంటివే తెలివిగా చేశారు అన్నట్టుగా చూపిస్తారా లేదా? అవివేకంగా బ్రతికాం. జీవితం అంటే లోక సంబంధమైనటువంటి వాటి మీదే ఆధారపడి ఉంది అని, జీవితం అంటే శరీర సంబంధమైన సంపాదనే అని, జీవితం అంటే శరీర కోరికలు నెరవేర్చుకోవడమే అని, జీవితం అని అంటే లోకంలో ఒక ప్లేయరో, ఒక డాక్టరో, ఒక ఇంజనీరో ఒక గొప్ప సామర్థ్యాన్ని సంపాదించుకోవడమే అని, జీవితం అంటే ఈ లోకంలో అందరూ మెచ్చుకునేటట్లుగా ఏదో సాధించడం ఈ లోకంలో అని అవివేకంగా బ్రతికాం. అది అవివేకం. దేవుని గురించి తెలియడం, దేవుని సంకల్పం తెలియడం, నీ జీవితాన్ని గురించిన వాస్తవం అర్థం కావడం, అది అర్థమై మెలకు కలిగి మేలుకొని బ్రతకడం వివేకం. అవిధేయులు అన్నాడు. ఎవరెవరి విషయంలో అవిధేయులుగా బ్రతికామమ్మా? పూర్వకాలంలో దేవుని నమ్మకముందు, దేవునికి వేరుగా ఉన్నప్పుడు, దేవుని నమ్మనప్పుడు, పూర్వకాలంలో ఎవరెవరికి అవిధేయులుగా బ్రతికి ఉండొచ్చు?
ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతికుండే అవకాశం ఉందా? పిల్లలు తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతికుండే అవకాశం ఉందా? ఉందా లేదమ్మా? ఉంది. ఇప్పుడు స్టాఫ్ యజమానులకు అవిధేయులుగా బ్రతికే అవకాశం ఉందా? ఉంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు అవిధేయులుగా బ్రతికే అవకాశం ఉందా? ఉంది. పూర్వం అవిధేయులుగా బ్రతికేశాం. విధేయత లేదు, తగ్గింపు లేదు, లోబడే తత్వం లేదు, అర్థం కాల, గర్వంగా బ్రతికాం, కాలర్ ఎగరేసుకుంటూ బ్రతికాం, కళ్ళు నెత్తుకొచ్చి బ్రతికాం, ఎట్లా పడితే అట్లా బ్రతికేసాం, అర్థం కాల, తెలియలా నాకు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు విధేయులుగా బ్రతకాలి. ఇవి జ్ఞాపకం చేయి. అప్పుడు అవిధేయులుగా బ్రతికాం. ఇప్పుడు ఎలా బ్రతకాలి? సంపూర్ణ సాత్వికంతో లోబడే తత్వం కలిగి బ్రతకాలి. అప్పుడు అవివేకులంగా బ్రతికాం. ఇప్పుడు ప్రతి సత్కార్యం చేయడానికి సిద్ధపడి జ్ఞానం కలిగి మంచి పని చేయడానికి ఆలోచన కలిగిన వాళ్ళమై బ్రతకాలి. జ్ఞాపకం చేయి, ఈ విషయాల్ని జ్ఞాపకం చేయి. ఎందుకంటే పూర్వం ఇలా బ్రతికాం, అందరం ఇలా బ్రతికాం. పూర్వం అవివేకంగా బ్రతికాం. ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా ఉండామో తెలియదు, అసలు జీవితం ఏంటో తెలియదు. ఉన్నదే శాశ్వతం అనుకొని, ఉన్నదే మంచిదనుకొని, నమ్మిందే జీవితం అనుకొని బ్రతికాం. అది అవివేకం. ఇప్పుడు జ్ఞానయుక్తమైనటువంటి విషయాలను ఆలోచన చేస్తున్నాం అన్నాడు పౌలు గారు. మూడో విషయం ఏంటి? అవిధేయులను. ఇప్పుడు దేవునికి కూడా అవిధేయులుగా బ్రతికే అవకాశం ఉందా? మనం అసలు దేవుడు అంటే పట్టించుకోకుండా, దేవుడు అంటే తెలియకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా, ఎట్లా పడితే అట్లా దేవుణ్ణి పక్కన పడేసేసి మనకిష్టం వచ్చినట్లుగా నచ్చిన జీవితం కొనసాగించే అవకాశం ఉందా? ఎప్పుడుంది ఎప్పుడు అలా జరిగింది? పూర్వం జరిగింది. ఇప్పుడు పూర్వం దేవునికి అవిధేయులుగా బ్రతికాం. ఇప్పుడు కూడా అవిధేయులుగా బ్రతికే అవకాశం ఉందా? ఇప్పుడు మనం అన్ని విషయాల్లో దేవునికి విధేయులుగా బ్రతుకుతున్నామా, అవిధేయులుగా బ్రతుకుతున్నామా? దేవుడు మనల్ని విధేయుల లెక్కలో ఉంచాడా, అవిధేయుల లెక్కలో వేస్తున్నాడా? ఇప్పుడంటే ఎప్పుడు? బాప్టిజం పొందిన తర్వాత, దేవుని పిల్లలమైన తర్వాత మనము విధేయుల లెక్కలో ఉన్నామా, అవిధేయుల లెక్కలో ఉన్నామా? దేవుడు అంటే విధేయత, అవిధేయత. ఆరాధన అంటే విధేయత, అవిధేయత. సత్కార్యాలంటే విధేయత, అవిధేయత. పెద్దలంటే విధేయత. ఇప్పుడు తల్లిదండ్రులకి అవిధేయులుగా బ్రతికాం. తల్లిదండ్రులు లెక్క లేదు. తల్లిదండ్రులు అంటే అసలు లెక్క లేకుండా మాట్లాడాం, లెక్క లేకుండా వ్యవహరించాం తల్లిదండ్రుల పట్ల. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం, బాప్టిజం పొందాం, క్రీస్తులోకి వచ్చాం. ఇప్పుడు ఎలాగుండాలి? తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. అరే ఏంది ఇంత మార్పా నా కొడుకులో, నా కూతురులో? అమ్మో ఇంత చేంజా, ఇంత మార్పా, అది ఎలా? అప్పుడు వాళ్ళకి చెప్పాలి, డాడీ నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇప్పటి వరకు మీ పట్ల ఎలా వ్యవహరించాలో నాకు తెలియలా, నీ పట్ల నేను ఎలా వ్యవహరించాలో నాకు తెలియలా, ఇప్పుడు నాకు అర్థమైంది కాబట్టి మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నా. ఇది నటన కాదు, ఇది యాక్షన్ కాదు, ఇది నిజం. నాకు తెలియలేదు అందుకు అలాగా. ఒక్కసారిగా నేను ఇలాగ ఉంటున్నప్పుడు ఎలా కనిపిస్తుంది తల్లిదండ్రులకి? ఈడేదో మాయ చేస్తున్నాడు మనల్ని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారమ్మా పవిత్ర? ఒక్కసారిగా మారిపోతే అట్టగా అనుకుంటారు కదా, అందుకు. కాబట్టి చెప్పాలి, నేను దేవుని కుమారుడిగా బ్రతకనప్పుడు ఎలా పడితే అలా మిమ్మల్ని బాధ పెట్టాను, చాలా నొప్పించాను, ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నాకు అర్థమైంది, నేను మారాను, నేను మీకు విధేయురాలుగా బ్రతుకుతాను, మీరు చెప్పినట్లుగా మీకు లోబడి జీవిస్తాను, అట్లా అన్నమాట. దేవుని యొక్క వాక్యానికి విధేయులైతే, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులైతే దేవుని స్వభావాన్ని మనం సంపాదించుకుంటాం, దేవుని గుణాలని సంపాదించుకుంటాం. విధేయత. సాత్వికులు ఏం చేస్తారట? భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అని అంటే భూలోకాన్ని ఏలుతారనే? మంచి పేరు సంపాదించుకుంటారు, మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు. పూర్వం ఇంకా ఎలా ఉన్నారట? మోసపోయాం.
మాధురి చెప్తుంది. ఏ ఏ విషయాల్లో మోసపోయామమ్మా పూర్వం? పూర్వం అంటే ఎప్పుడు చెప్పు అసలు? వెరీ గుడ్. ఇప్పుడు దేవుని తెలియనప్పుడు ఏ ఏ విషయాల్లో మనం మోసపోయాం అంటే ఎలాగా? పాపం విషయంలో ఎలాగా? ఎలా మోసపోయాం? ఆంటీ చెప్తుంది, వెంకటరత్నం ఆంటీ. ఎలా ఎలా మోసపోయాం? సాతాను అంతే, మెయిన్ పర్సన్ తీసుకొచ్చేసావు అంతే. సాతాను ఏం చేశాడు? మనల్ని మోసం చేశాడు. ఇప్పుడు ఎలా మోసం చేశాడు? ఏమ్మా? వెరీ గుడ్ అమ్మా, మంచి పాయింట్. ఇప్పుడు అసలు పరలోకం మనకు కనపడుతుందా? దేవుడికి తెలియదు, అసలు పరలోకం గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు, అసలు 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 మనకి దేవుని గురించి ఏమీ తెలియదు. అప్పుడు ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లోకమే శాశ్వతమైనది అని మోసం చేశాడు. అసలు నువ్వు బ్రతికితే ఇలా బ్రతకాలి అంతే, దేవుడు లేడు, ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుడిని నమ్ముకుంటాం. వయసులో దేవుడిని నమ్ముకుంటే సంతోషం, ఆనందాలు ఇవన్నీ ఎట్లాగా? వయసులో నమ్ముకోకూడదు. వయసు అంతా అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత ప్రార్థనకి వెళ్తాం అనుకునే వాళ్ళు ఉన్నారా లేరా? లేరా? ఇప్పుడు వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుడా? వయసులోనేమో నీకు ఇష్టమైనట్లుగా విచ్చలవిడి జీవితమా? అదా? మోసపోవడం, అదే మోసపోవడం. ఇంకా ఇంకా ఎలా మోసం చేశాడు మా సాతాను? మనం ఎవరి వయసులో దేవుని నమ్ముకోకుండా మోసం చేశాడు. పెద్దలైన తర్వాత దేవుని నమ్ముకోవచ్చు అని మోసం చేశాడు. ఇంకా ఎలా మోసం చేశాడు? చావు అంటే భయపడేటట్లు మోసం చేశాడు. ఈరోజు చావు అంటే అల్లాడిపోతాం మనం. అబ్బో నాయన, అవసరమైతే ఏదైనా చేసేస్తాం. మనల్ని చంపుతున్నారంటే ఇంకొకరిని చంపేస్తాం. చాలా దారుణంగా మనకి కొద్దిగా శ్రమ వస్తే మనం ఎలా పడితే అలాగా మాట్లాడేస్తాం, ఏది పడితే అది చేసేస్తాం. ఎందుకమ్మా? మనం చావంటే భయం, మనకి మరణం అంటే భయము, తట్టుకోలేము. అలా ఎవరు చేశారు? పూర్ణ, ఎవరు చేశారు అలాగా ఉండేటట్టుగా? చావంటే భయపడి వణికిపోయి, అవసరమైతే ఇప్పుడు నువ్వు దేవుని నమ్ముకుంటే నేను చంపేస్తాం అని అంటే ఏం చేస్తాం మనం? ఇప్పుడు దేవుని వదిలేస్తాం. ఎందుకు వదిలేస్తాం? చావు. ఇప్పుడు చస్తే సత్యం, లేకపోతే లేదు, ఇవాళ కాకపోతే రేపైనా చచ్చేదే, దేవుడి కంటే గొప్పదేం లేదు అలా అనుకుంటామా? చిన్న ఒక్క దెబ్బ చురుకు తగిలితే చాలు ఏం చేస్తాం? హలో బల. పూర్వకాలంలో పెదగంజాలో ఉన్నప్పుడు కోడిపందాలు వేసేవాళ్ళు. అంటే ఇప్పుడు కూడా వేస్తున్నారులే కానీ ప్రత్యక్షంగా చూడటం లేదు ఇప్పుడు. అప్పుడు చూసేవాడిని నేను చిన్నపిల్లడప్పుడు. సముద్ర కరాకులో చాలా విపరీతంగా కోడిపందాలు వేసేవాళ్ళు. కోడిపందాలు వేసేటప్పుడు కోడి కత్తి కట్టి వదిలేస్తే, అంటే వేసేవాళ్ళు ఉంటారు, వదిలేస్తే కొన్ని కోళ్ళు మెడకాయ తెగి ఏలాడుతున్నా కూడా ఆ జుట్టు ఇలాగా విదిల్చి పొడవాలని ట్రై చేస్తాం. కొన్ని కోళ్ళు ఉంటాయి చూసారా, దానికి కత్తి జస్ట్ తొడక అలాగా అలా టచ్ అవ్వగానే చాలు, పరుగు, ఇంకా అడ్రస్ కూడా ఉండదు. ఇంకా అది దానికి ఏం అవ్వదు. ఏమైంది దానికి? కొద్దిగా కత్తి ఏమైంది? ఆ టచ్ అయింది, ఇక దానికి ఇక ఈ ఏరియాలో ఉండదు, ఇక నా అడ్రస్ కూడా ఉండదు. అంటే దానికి ఇక అర్థం అయిపోయింది, వాళ్ళకి అర్థం అయిపోయింది. ఇప్పుడు దాని అర్థం ఏంటి? వెళ్ళిపోయిందంటే ఇంకా ఓడిపోయింది. ఇక అది ఎవరికి వచ్చేసింది ఆ కోడి? యువతల కోడి వాళ్ళకి ఆ కోడి వచ్చేసినట్టే. అది చావకపోయినా అది పారిపోయింది. జస్ట్ అలా తగలంగానే పారిపోయిద్దండి, అది ఇంకేం లేదు. ఇంకా చూస్తే పట్టుకొస్తారు కదా, వచ్చి చూస్తే ఎక్కడ తగిలింది, ఒకవేళ తగలరాని చోట తగిలిందా, ఏం జరిగిందని చూస్తే ఎక్కడో తొడ మీద చిన్న ఘాటు ఉంటుంది. ఇక దాన్ని తీసుకురారు ఇక పందానికి. అలాగే భూమి మీద మనం లోకంలో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు, చిన్న శ్రమలు వచ్చినప్పుడు, చిన్న కష్టాలు వచ్చినప్పుడు ఊరకనే పడిపోయాం. అదే దేవునిలో ఉంటే
ప్రాణం పోయినా దేవుని విడిచిపెట్టం, మనకు అర్థమైంది కాబట్టి. అదే దేవునిలో లేకపోతే కొంచెం శ్రమ వస్తే వదిలేస్తాం, కొద్దిగా బాధ వస్తే వదిలేస్తాం, కొద్దిగా ఇబ్బంది కలిగితే వదిలేస్తాం, కొంచెం ఎవరైనా ఒక బూతు మాట అన్నారంటే తిరిగి మాట్లాడేస్తాం, ఎవరైనా అవమానించారంటే వాళ్ళని అవమానించేదాకా నిద్రపోం, ఎవరైనా ఏదైనా చేశారంటే వాళ్ళని ఏదో ఒకటి చేసిన దాకా నిద్రపోం. అది లోకంలో ఉన్నప్పుడు చేసేటువంటి పనులు, దేవుని నమ్మనప్పుడు చేసినటువంటి పనులు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు చేసిన బ్రతికి అందరం అలాగే బ్రతికాం. పౌలు గారే అంటున్నాడు, ఉంటిమి అంటున్నాడు, ఇంక్లూడింగ్ అతనితో కలుపుకు మనం ఇలాగ బ్రతికాము, మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయాం, తెలియక దేవుని సంకల్పం ఉందన్న సంగతి మనకు అర్థం కాలా, సాతాను మనల్ని మూసేశాడు, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకడానికి దేవుడు మనల్ని సృష్టించాడన్న సంగతి మనకు అర్థం కాకుండా చేశాడు, అసలు దేవుడు మన కోసం ఒక ప్రణాళిక వేశాడన్న సంగతి మనకు అర్థం కాకుండా చేశాడు, ఈరోజు మనం పరిశుద్ధంగా బ్రతకడానికి జీవిస్తున్నాము అన్న సంగతి మనకు అర్థం కాకుండా చేశాడు, ఆహారం ఆరోగ్యం ఆయుష్ సమస్తం కూడా దేవుడిచ్చినాయి అన్న సంగతి మనకు తెలియకుండా అవి అలా వచ్చేసి ఇలా అనుభవిస్తాం అంతే అన్నట్లుగా చేసేసాడు. మోసపోయాం, అప్పుడు మోసపోయామా, ఇప్పుడు కూడా మోసపోతున్నామా? దేవుని సన్నిధికి రాకమునుపు మోసపోయాం, బాప్టిజం పొందక ముందు మోసపోయాం, క్రీస్తులోకి రాకముందు మోసపోయాం, ఇప్పుడు కూడా మోసపోతున్నామా? ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని ప్రేమిస్తూ, ఇంకా శరీర కోరికలను ఇష్టపడుతూ, ఇంకా శరీర సంబంధమైన వ్యామోహాలకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నామా? అంటే ఇప్పటికీ ఏం కాలేదు మనకి. అంజం సిస్టర్ గారు, ఇప్పటికీ మోసపోతున్నామంటే ఏం అర్థం కాలేదమ్మా మనకి. చంద్రన్న భార్య అంజం సిస్టర్ గారిని అడుగుతున్నాను నేను. ఇప్పటికీ మనం ఇంకా శరీర సంబంధమైన వాటి మీద ఆలోచిస్తున్నామంటే మనకి దేవుడు అర్థమైనట్ట, అర్థం అవ్వనట్ట? అర్థం కాలేదు. మనం అప్పుడు దేవుణ్ణి నమ్మింది సరైందా, సరైంది కాదా? అర్థం కాలేదంటే దేవుణ్ణి నమ్మింది సరైందా, సరైంది కాదా? సరైంది కాదు, మనకు సరిగా అర్థం కాల, దేవుడు ఏదో మునిగాం. దేవుడు అర్థమైతే ఆరాధన మానేస్తామా? దేవుడు అర్థమైతే ఆరాధనకి ఆలస్యంగా వెళ్తామా? దేవుడు అర్థమైతే మనకి గురువారం బైబిల్ క్లాస్ మానేస్తామా? దేవుడు అర్థమైతే కృతజ్ఞత కొడుకులు మానేస్తామా? దేవుడు అర్థమైతే అసలు మనం వాక్యం చదవడం మానేస్తామా? దేవుడు అర్థమైతే అసలు ప్రార్థన లేకుండా బ్రతుకుతామా? ప్రార్థన ఏ రోజని ప్రార్థన చేసుకోకుండా అసలు మన జీవితాన్ని ముగిస్తామా? ఆ దినాన్ని, జీవితాన్ని కాదులే, ఆ రోజును ముగిస్తామా? దేవుడు అర్థం కాల. దేవుడు అర్థమైతే ప్రార్థన లేకుండా రోజు ప్రారంభిస్తామా మనం? పేరయ్యన్న, దేవుడు నిజంగా అర్థమైతే, దేవుడు ఎంత గొప్పవాడో తెలిస్తే ప్రార్థన లేకుండా మనం రోజు ప్రారంభిస్తామా? అసలు ప్రారంభించం. అర్థం కాలేదు కాబట్టి ఏం చేస్తాం? లేవంగలనే ఇంకేదేదో చేసేస్తాం. అర్థమైతే ఫస్ట్ దేవునికి మోసపోయాం. అవన్నీ అర్థం కాకుండా చేసేసాడు సాతాను. మరి ఇప్పుడైతే అర్థమైందని అనుకుంటున్నామా లేకపోతే అర్థమైనట్లుగా బ్రతుకుతున్నామా? అర్థమైతే అర్థమైనట్లుగా బ్రతుకుతాం, అర్థం కాకపోతే ఇంకా మనం ఎక్కడున్నాం? అలా మోసపోయిన వారిలోనే ఉన్నాం. ఇంకా ఏం చెప్పాడండి? ఇంకొక మాట ఏం చెప్పాడు? అవిధేయులను మోసపోయిన వారును నానా విధములైన దురాశలకును భోగములకు దాసులం అయిపోయాం, సరెండర్ అయిపోయాం, లోబడిపోయాం. వేటికి వేటికి లోబడిపోయాం? చదువుతున్నావు, బైబిల్ ఉందా? చూడు, దేనికి దాసులమయ్యాము చెప్పు. 2 విషయాలు. ఒకటి, నంబర్ 1, దేనికి దాసులమయ్యామో చూడు అక్కడ. ఏ దురాశలు? నానా విధములైన దురాశలకు దాసులంగా బ్రతికాం, చండాలంగా.
ప్రతిదాన్ని లోపిస్తా, ప్రతిదాన్ని మనం ప్రేమిస్తా, అనవసరమైన దానికోసం వేగిరపడుతూ, ఎలా పడితే అలా చండాలంగా మనం దుష్టత్వంలో, దుర్నీతిలో, పాపంలో మనం ఎలా పడితే అలా జీవించేసాం. అది ఎలా పడితే అలా బ్రతికేసాం. నానా విధములైన దురాశలు. దురాశలు ఏమున్నాయి కొన్ని చెప్పండి. దురాశలు దురాశ అంటే అర్థం ఏంటమ్మా? అశోక్ చెప్తాడు. దురాశ అంటే అర్థం ఏంటి? ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకోవడం. అది ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకోవడం. అది అప్పుడు ఇక్కడ దురాశలు అని అంటే ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకోవడం. ఇప్పుడు ఏంటి ఉన్నదానికంటే ఎక్కువ కావాలనుకోవడం? మనకి చాలా సందర్భాల్లో చాలామంది చెప్తుంటారు కదా, గుడిసుంటే ఏం కావాలనుకుంటారట? మేడలు కావాలి. మేడ ఉంటే కారు కావాలనుకుంటారు. కారు ఉంటే ఇంకేదో కావాలనుకుంటారు. బంగారం, లేకపోతే ఇంకా మంచి ఫ్లాట్స్, లేకపోతే ఇంకేదో కావాలి. అంటే ఏమి లేదు, దానికి తృప్తి లేదు, అంతం లేదు. ఇంకా ఒకటి ఉంటే ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలి. అంటే అలా కావాలంటూనే చచ్చిపోతాడు మనిషి. కావాలనే దాంట్లోనే చచ్చిపోతాడు మనిషి. చాలు అనే దానికాడ చచ్చిపోతాడా? కావాలనే దానికాడ చచ్చిపోతాడా? హైమవతి ఆంటీ, చాలు అనే దానికాడ చచ్చిపోతాడా మనిషి? కావాలి అనే దానికాడ చచ్చిపోతాడా? కావాలనే దానికాడే చచ్చిపోతాడు. ఇప్పుడు కావాలనే దానికాడ మనం నానా విధములైన దురాశల్లో ఉంటే చనిపోతామా? దేవునిలో ఉంటే చనిపోతామా? కావాలి అనుకునే దాని కాడ ఉండి చనిపోవడం అంటే నానా విధములైన దురాశల్లో ఉండడం వల్ల కావాలనుకునే కాడే ఉండి చనిపోతామా? లేకపోతే నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే చాలు అనే కాడ చనిపోతామా? ఎక్కడ చనిపోతాం? దురాశలు ఉంటే కావాలనుకునే చనిపోతాం. దేవుళ్ళో ఉంటే ఎక్కడ చనిపోతాం? చాలు అనుకునే కాడ చచ్చిపోతాం. చాలు, నువ్వు ఇచ్చిందే ఎక్కువ, నువ్వు ఇచ్చింది చాలా ఎక్కువ, నాకు నేను దానికి తగిన వాడిని కాదు, అపాత్రుడను, నువ్వు ఇచ్చింది నాకు ఎక్కువ. ఆ సాటిస్ఫాక్షన్, ఆ సంతృప్తితో ఈ లోకాన్ని మనం విడిచిపెడతాం. అది క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఉండాల్సిన జీవితం. క్రీస్తులో ఉన్నప్పుడు నానా విధమైన దురాశలు, భోగాలు. ఈ దురాశలకు ఏమైపోయామంట? మనం దాసులం అయిపోయాం, లోబడిపోయాం, దాసులం అయిపోయాం. దాసులం అవడం అంటే ఏంటమ్మా? యశోద, దాసులం అవడం అంటే ఏంటమ్మా? దాసులం అవడం అంటే బానిసలం అయిపోవడం. ఇప్పుడు కొంతమంది నిద్రకు బానిసలు అయిపోతారు. ఎట్లాగా? పక్కన భూకంపం వస్తుందన్నా సరే ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు? కొద్దిగా సమయం దొరికితే నిద్ర వచ్చేసింది, అంతే. నా పరిస్థితి అదే. అంటే ఇప్పుడు తగ్గింది. ఈ కొంచెం మైండ్ టెన్షన్స్ వచ్చేసి కొంచెం కుటుంబ పరంగా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది అవ్వడం వలన మైండ్ ఇప్పుడు కష్టంగా ఉంది నిద్ర రావడం. కానీ ఇంతకుముందు నా పరిస్థితి ఏంటంటే, ఇట్లాగ మీరు వచ్చి కూర్చుంటే ఎట్లాగో రాగానే నిద్ర వచ్చేసేది నాకు. ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ పక్కన గొడవ జరుగుతుంది అనుకుంటున్నా, నేను పక్కన నిద్రపోయేవాడిని. అదొక ఆశీర్వాదం, అదొక దీవెన. కొంతమంది అది కావాలని కోరుకుంటారు కదా, ఈ టెన్షన్లన్నీ మర్చిపోయి ఎక్కడుంటే అక్కడ నిద్రపోతే చాలా బాగుంటుందని కోరుకుంటాం. బానిసలం అయితే మరలా బయటికి రావడం చాలా కష్టం. అది త్రాగుడికి అవ్వచ్చు, మాట్లాడడం అవ్వచ్చు, నిందించటం, ఏదేనండి. చండాలం, ఒక చెడ్డ పని అలవాటు చేసుకుంటే మానుకోవటం కష్టం. దాన్నే ఏమన్నాడంటే, రోమపత్రిక 6:16 అనుకుంటా. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6:16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా, అది దాసులుగా చావు నిమిత్తముగా పాపమునికే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో
దానికి దాసులగుదురని మీరు ఎరుగరా? ఇప్పుడు మనం దేనికి దాసులమయ్యాం? నానా విధములైన దురాశలకు దాసులమయ్యామా? నీతికి దాసులమయ్యామా? నీతికి దాసులుగా బ్రతకాలని వాళ్ళకి జ్ఞాపకం చేయమని చెప్పాడు పౌలు గారు. ఎందుకు అనంటే, ఎందుకు జ్ఞాపకం చేయమన్నాడు అనంటే, పూర్వం ఇలా బ్రతికేము, మరలా పూర్వపు స్థితిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, మరలా లోక సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మనం ఇక్కడ ఉన్నామనుకొని ఈ జీవితాన్నే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి ఒక్కసారి విజ్ఞాపకం చేయి తీతు, ఒకసారి వాళ్ళకి జ్ఞాపకం చేయి. నానా విధమైన దురాశలకు బానిసలం అయిపోయాం, లోభత్వానికి బానిసలం అయిపోయాం. ఇప్పుడు నాకు ఒక మనసు ఉంది, ఎవరైతే తీసుకోవాలని మనసే. ఏ మనసు లేదు? ఇచ్చే మనసు లేదు. ఏడకెళ్ళినా తీసుకోవాలనే నాలిక చాచి కూరలు చాస్తూ ఉంటుంది నాలిక. దేనికమ్మా? ఇత్తే తీసుకుందాం. మంచి మనసా చెడ్డ మనసా? అది చెడ్డ మనసు. అది చెడ్డ మనసు. ఏది మంచి మనసు? ఇచ్చే మనసు. ఇప్పుడు ఈడ దాసులం అయ్యాం. ఇప్పుడు నేను దేనికి దాసునయ్యాను? తీసుకునే దానికి దాసునయ్యాను. వీళ్ళు బట్టలు ఇస్తారేమో, వాళ్ళు కానుకిస్తారేమో, వాళ్ళు బియ్యం ఇస్తారేమో, వాళ్ళు ఇంకోటి ఇస్తారేమో, వీళ్ళు ఇంకోటి ఇస్తారేమో, వీళ్ళు ఇస్తే బాగుండు, ఏమి ఇవ్వకుండా పంపించారు, వీళ్ళు మోసం పెడతారేమో, ఏంది కూర వేసి పంపించారు, కారం పెట్టారు ఏంది ఇల్లు అని నా మైండ్ అంతా కూడా అలా అలవాటైపోయింది. అలా అలవాటైపోతే ఇప్పుడు నేను ఏమయ్యాను? వాటన్నిటికీ ఏమైపోయాను? దాసుని అయిపోయాను. ఇప్పుడు నేను దేవుని కుమారుని అయ్యాను. దేవుని కుమారుని అయిన తర్వాత ఏమవ్వాలి? నేను ఆ దాసత్వంలో, పాపంలో దాసుడిగా బ్రతికిన, తీసుకోవాలి తెచ్చుకోవాలి అని దురాశలో దాసుడిగా బ్రతికిన నేను ఆ దాసత్వాన్ని విడుదల పొంది ఇవ్వడము ఆశీర్వాదంగా నేను మారాలి. ఇవ్వడము ఆశీర్వాదంగా, తీసుకోవడం కాదు, ఇవ్వడము ఆశీర్వాదంగా, చేతనైనంత వరకు ఇవ్వడము. ఎక్కువగా ఇచ్చే వాళ్ళుగా ఉండడానికి ఇష్టపడతామా, తీసుకునే వాళ్ళుగా ఉండడానికి ఇష్టపడతామా? తీసుకునే వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలా, ఇచ్చే వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలా? ఇచ్చే వాళ్ళకి ఇంకా ఇస్తాడు, తీసుకునే వాళ్ళకి ఉన్నది కూడా తీసేస్తాడు. ఉందా బైబిల్లో ఆ మాట? ఉందా ప్రసాద్? ఐడియా లేదా? లేని వాని యొద్ద నుంచి ఉన్నది కూడా తీసేసి ఎవరికి ఇస్తానన్నాడు? కలిగిన వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. అది లేని వాళ్ళ దగ్గర తీసేసి కలిగిన వాళ్ళకి ఇచ్చేస్తాడట. కలిగిన వాళ్ళది ఇంకా డెవలప్ చేస్తాడట. అంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దరిద్రులైన వాళ్ళు కలరు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి అభివృద్ధి పొందిన వారు కలరు. ఓకే, సరే. ఒకవేళ బయటికి వెళ్ళిపోయిందేమో ఈ సందర్భం, దురాశ కాడికి వచ్చేసి అక్కడికి వెళ్ళిపోయిందేమో. కానీ మనం ఎప్పుడు ఏ విషయంలోనైనా ఇస్తే బాగుండు, తెచ్చుకుంటే బాగుండు, ఇస్తే బాగుండు, తీసుకుంటే బాగుండు, ఈ మనసు వద్దు. మనమే ఇవ్వాలి, ఈ మనసు కావాలి. ఇలా ఎన్నో దురాశలు లోకంలో బ్రతికాం, మనం లోకంలో అనుసరించి బ్రతికాం, లోకంలో కలిగి బ్రతికాం. అది చెప్తున్నాడు, నానా విధములైనటువంటి దురాశలు. ఇంకా అలా బ్రతకాలి అని లోక సంబంధమైనటువంటి ఇంకొక మాట అన్నాడు ఇక్కడ, భోగములు అన్నాడు. భోగములు, లగ్జరియస్ లైఫ్, భోగములు. ఒకవేళ మనం ఎవరు కూడా భోగాల్లో బ్రతికే వాళ్ళం లేకపోవచ్చు, అంత భోగాలు మనకు ఉండకపోవచ్చు, కానీ ఇష్టపడే వాళ్ళం ఎంతమంది ఉన్నాం? ఆ భోగాల్లో రిచెస్ట్గా, ఏమంటారు, ఇంకా లగ్జరియస్గా, ఉన్నతంగా బ్రతకాలి అనుకునే వాళ్ళం మనలో ఉన్నామా లేదా? లగ్జరియస్ లైఫ్ మనకి నిత్య జీవాన్ని ఇస్తుందా? సంతృప్తి కలిగిన జీవితం నిత్య జీవాన్ని ఇస్తుందా? లగ్జరియస్ లైఫ్ నిత్య జీవాన్ని ఇవ్వదు, కానీ మనం దాన్నే కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాము? దాసులం అయిపోయాం కాబట్టి.
దాసులం అయిపోయాం, దాన్నే కోరుకుంటున్నాం, అదే కావాలి, అదే అదే అది అట్లా. కాబట్టి మంచి విషయాలకి దాసులం అవుదాం, చెడ్డ విషయాలకు దాసులుగా బ్రతకొద్దు. చెడ్డ విషయాలకు దాసులు అవ్వద్దు, నిందించడానికి దాసులు అవ్వద్దు, తిట్టడం దాసులు అవ్వద్దు, కొట్టడం దాసులు అవ్వద్దు, ద్వేషించడం దాసులు అవ్వద్దు, అవిధేయులుగా బ్రతకడం దాసులు అవ్వద్దు. విధేయతగా బ్రతకడం దాసులు అవ్వాలి, సహించడానికి దాసులు అవ్వాలి, ప్రేమించడానికి దాసులు అవ్వాలి, నెమ్మదిగా బ్రతకడానికి, శాంతంగా బ్రతకడానికి దాసులు అవ్వాలి. అందరి పట్ల సాత్వికం కలిగి ఉండడానికి దాసులు అవ్వాలి. చేతగానితనం కాదండి, కొంతమంది చేతగానితనం అని వాళ్ళని ఏడిపిస్తారు. సాత్వికంగా ఉన్న వాళ్ళు ఏడిపించకండి. అలాగా వాళ్ళు తగ్గించుకొని సహనంతో వ్యవహరిస్తున్నారని అంటే వాళ్ళు చేతగానితనం కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, వాళ్ళు సాత్వికం కలిగి ఉన్నారు, అంతే. తగ్గించుకొని బ్రతుకుతున్నారు. రైట్. ఇంకా ఏమన్నా ఉన్నాయా ప్రసాద్? ఇంకా లోకంలో భోగములకు దాసులై ఉండి దుష్టత్వమందును అసూయందును కాలం గడుపుతున్నాం. కాలం గడుపుతున్నాం. ఏ విషయాల్లో? దుష్టత్వం, ఇంకా అసూయ. తెలుగు లేదన్న తప్పులు రాస్తే మీరు సరిచేసుకొని రాసుకోండి అమ్మా. నాకు సమయం అయిపోతుంది కాబట్టి నేను ఫాస్ట్గా ముగించేస్తున్నాను. అంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, కాలాన్ని క్రీస్తులోనికి రాకమునుపు ఎలా గడిపాము, క్రీస్తులోకి వచ్చినాక ఎలా గడిపాము, అది ఇంపార్టెంట్. క్రీస్తులోనికి రాకముందు ఎలా గడిపాం? శ్రీను, క్రీస్తులోనికి రాకమునుపు ఎలా గడిపాం? దుష్టత్వం, ఇంకా అసూయ. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం, ఏం చేయాలి? దుష్టత్వం. ఏంటిది దుష్టత్వం? బూతులు, దొంగతనం, కలహాలు, కొట్లాటలు, వ్యసనాలు, ద్వేషాలు, ఇవన్నీ దుష్టత్వమే. మోసం చేయడం దుష్టత్వం, చండాలం, పాపం. ఇంకా మీకు తెలిసిన పాపం ఏదైతే ఉందో అదంతా దుష్టత్వం కిందకే వస్తుంది. ఒకవేళ నేను చెప్పండి, మీకు తెలిసింది ఇంకా ఏదో పాపం ఉంటుంది. మనం చేసేది ఉండొచ్చు, లేకపోతే అవతల వాళ్ళు చేసేది మనకు తెలిసింది ఉండొచ్చు, ఈ లోకంలో జరిగేది తెలిసి ఉండొచ్చు. అంత దుష్టత్వమే. మనం దేవుని పిల్లలమై ఉండి అన్యులతో కలిసి సినిమాకి వెళ్ళొచ్చమ్మా? మనమే వెళ్ళొచ్చు కదా. నేను అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదేమో కదా. అసలు అన్యులతో కలిసి కాదు, ఎవరితో కలిసి అయినా ఏం చేయకూడదు మనం వెళ్ళి. అది మాదిరి కాదు కదా. నువ్వు అలా సినిమాకి వెళ్ళొచ్చావు, అప్పుడు నీతో అక్కడ నిన్ను ఎవరైనా ఒకరు చూస్తారు, లేదా ఎవరైనా నీతోటి వస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎప్పటికైనా దేవుని బిడ్డ అయ్యే అవకాశం ఉండిద్దండి? చచ్చిన కానీ అవ్వరండి ఇంకా. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనము అలా బ్రతకడం చూశాడు కాబట్టి ఎప్పటికీ పరలోకానికి రాడు ఆ వ్యక్తి. ఇక మారడండి ఆ వ్యక్తి మారదు. ఒక సహోదరి ఉందనుకోండి, కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, ఏదో ఒక రోజు కనపడింది. ఏం చేస్తారు అయ్యగారు అన్నది. పాస్టర్ అమ్మ, నేను దేవుని సేవకున్నమ్మా అన్నాను. ఒకరోజు నేను సినిమాకి వెళ్తే నా పక్కనే కూర్చుంది ఆమె, చూసింది. ఇంకా ఆమె ఎప్పుడైనా దేవుని నమ్ముకునిద్దమ్మా? అనుకోదు. ఇలాంటి చాలా దుష్టత్వం ఉంది, పాపం ఉంది మనకు తెలియకుండానే. మన పిల్లల విషయంలో, మన విషయంలో ఈరోజు మన పిల్లల్ని పాపం చేసేదానికి ప్రేరేపిస్తున్నామా, దేవుని బిడ్డలుగా బ్రతికేదానికి ఎంకరేజ్ చేస్తున్నామా? దేనికి ఎక్కువ మనం ప్రయారిటీ ఇస్తున్నాం? ఆ పిల్లల భవిష్యత్తు అండి. పిల్లలు నారు అన్నాడు, నారు లేకపోతే పంట వచ్చిద్దా? రాదు. నారు అది. పిల్లలు అంటే నారు.
సండే స్కూల్ అంటే నారు. మరి సండే స్కూలు మన సహోదరి ఎలా నడిపిస్తుందో నేను అస్సలు పట్టించుకోవటం లేదు. నాకు అసలు కుదరటంలో అవ్వటంలో నాకు. సండే స్కూల్ అంటే ఏంటమ్మా సంధ్య? ఏంటి సండే స్కూల్ అంటే? నారు ఎలాగా నారు పెంచాలి? నారుని చాలా జాగ్రత్తగా. ఒక్క పూట నీళ్ళు పోయకపోతే నారు ఏమైపోయిద్ది? ఎండిపోయిద్ది. ఒక్క పూట నీళ్ళు పోయకపోతే నారు ఎండిపోయిద్ది. చిన్నపిల్లలు నారు పెరిగితేనే పంట వస్తుంది. నారు లేకుండా ఉంటే పంట అంతవరకే క్లోజ్. ఈరోజు మనకి నారు తక్కువగా ఉంది. పొలం ఏమో చాలా ఉంది. ఒక 10 ఎకరాల పొలం ఉంది. నారేమో సెంటే ఉంది. సెంటు నారు 10 ఎకరాలకి ఎట్ట సరిపోయింది? సరిపోదు. నారు మరి ఎందుకు రావట్లేదు? నారు పోసేవాళ్ళు లేరు. మనం అందరం ఏం చేస్తున్నాం? మన వరకు దులిపేసుకుంటున్నాం. మన పిల్లల గురించి ఆలోచన చేయటం లేదు. మన పిల్లల గురించి ఆలోచన చేయకపోతే నారు వచ్చిద్దమ్మా? రాదు. అది సమస్య. కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి చదువు కంటే ముఖ్యంగా, వాళ్ళ ఆరోగ్యం కంటే ముఖ్యంగా, వాళ్ళ బట్టల కంటే ముఖ్యంగా, వాళ్ళ తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా, వాళ్ళకున్న ఆస్తిపాస్తుల కంటే ముఖ్యంగా ఫస్ట్ దేవుడు అని పిల్లలకు నేర్పించాలి. హెల్త్ బాగాలేదా, ఫీవర్ వచ్చిందా, సండే స్కూల్కి వెళ్ళరా ముందు, ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అలాంటి తల్లిదండ్రులు కావాలని కోరుకుంటున్నాను నేను. అలాంటి తల్లిదండ్రులు కావాలి. సండే స్కూల్కి పోయారా, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఆ బాబుకి ఆ పాపకి అప్పుడు ఏమర్థమైద్దండి? ముందు ఆరోగ్యం కంటే దేవుడా, అమ్మ దేవుడు అంటే అంత విలువ. పెళ్ళికి రెడీ, ముందు సండే స్కూల్కి పోయి వచ్చిన తర్వాత పెళ్ళికి వెళ్దాం. నువ్వు సండే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాతే పెళ్ళికి వెళ్దాం నాన్న. ముందు సండే స్కూల్కి పోయిరాపో, తర్వాత చూద్దాం. అమ్మో పెళ్ళికంటే సండే స్కూల్ ఎక్కువ వాళ్ళ మనసులోకి వచ్చేసిద్ది. మనం ఏం చేస్తాం? ఈరోజు సండే స్కూల్ లేదు, ఏం లేదు, కానీ రెడీ అవరా పెళ్ళికి వెళ్దాం. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? ఓహో సండే స్కూల్ అంటే అదే, సరేలే. నారు ప్రతి తల్లి ప్రతి తండ్రి ఈరోజు పిల్లల్ని బాగా నిర్లక్ష్యం చేస్తున్నాం. అందరం చాలా చాలా కష్టపడుతున్నా కూడా కష్టంగా ఉందండి పిల్లల విషయంలో. చాలా కష్టపడి రోజు ఒక విషయం చెప్తున్నానండి, అయినా సరే భయం వేస్తుందండి. మగ పిల్లలైనా కానీ భయం వేస్తుందండి. ఎందుకంటే మనం అనుకున్నంత ఈజీ కాదు దేవుని బిడ్డలుగా పెంచడం. ఏ విషయం దగ్గర మోసేని పట్టుకున్నాడండి దేవుడు? ప్రసాద్ ఏ విషయం దగ్గర పట్టుకున్నాడు మోసేని? ఎంత సాత్వికం కలిగిన వాడు. చిన్న విషయమా పెద్ద విషయం అది? మామూలుగా ఆలోచిస్తే చిన్న విషయం అది. ద్రోహులారా అన్నాడు. పట్టుకున్నాడా దేవుడు? పట్టేశాడు. వేరొక అగ్నిని తీసుకెళ్ళి వేసేసారు. పట్టుకున్నాడా దేవుడు? పట్టుకున్నాడు. మన దగ్గర అలాంటివి ఎన్ని ఉండయో పట్టుకోవటానికి. దయచేసి ఆలోచన చేసుకుందాం. ఇంకొక పాయింట్ ఉంది కానీ నేను ఇప్పుడు చెప్పను. ఇంకా అది మనం ఎలా రక్షణ పొందాము అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక 2 పాయింట్లు చూసాం. అవేంటంటే తీతు సంఘానికి జ్ఞాపకం చేయాల్సిన విషయాల గురించి పౌలు తెలియజేశాడు. ఆ విషయాలు జ్ఞాపకం చేయమని చెప్పాడు. ఎందుకు జ్ఞాపకం చేయాలి అని అంటే, పూర్వం ఇలా బ్రతికాం కదా, ఈ వాసన మళ్ళీ ఇక్కడికి వచ్చిద్దేమో, ఈ చండాలం ఇక్కడికి వచ్చిద్దేమో, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడికి వస్తాయేమో జ్ఞాపకం చేస్తూ ఉండయ్యా. ఇప్పుడు ఈ పాఠం మనం విన్నాం. ఇది మనకేం అర్థం అవ్వాలి అంటే, నేను ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసానా, ఏడే ఉండానా, ఏడకు వచ్చినట్టుగా నటిస్తున్నానా? ఏడు నుంచి ఏడకు వచ్చినట్టుగా ఏడే ఉండి నటిస్తున్నానా, లేకపోతే ఏడు నుంచి పూర్తిగా ఇక్కడికి వచ్చేసి ఆత్మీయంగా ఎదుగుతున్నానా? అది నాకు అర్థం కావాలి. అది నాకు అర్థమైతే నేను సంఘానికి వీటికి చాలా విషయాలు ఉన్నాయండి. అంటే అక్కడ జ్ఞాపకం చేయమన్న విషయాల గురించి మనం ఆలోచన చేసాం. విశ్వాసి జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకంలో ఉంచుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. హెబ్రీ పత్రికలో చెప్తాడు జాగ్రత్తగా ఉండే విషయాల గురించి. ఎఫెసీ పత్రికలో చెప్తాడు పూర్వం ఎలాగ ఎంత భయంకరంగా బ్రతికేమో మనం పూర్వం అని ఎఫెసీ పత్రికలో చెప్తాడు. కొలసీ పత్రికలో చెప్తాడు.
మనం ఎక్కడున్న విషయాలు ఏటిని జ్ఞాపకం చేయమన్నాడు అన్న విషయాన్ని చూసాం. కొరింథీ పత్రికలో చెప్తాడు ఏ విషయాల్లో వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలన్న విషయాలు. ఇప్పుడు అవన్నీ నేను చదవలేదు కాబట్టి ఏ విషయాలు సంఘానికి జ్ఞాపకం చేయమని పౌలు గారు తీతుకు తెలియజేశాడండి. ఏ విషయాలు? నంబర్ 1, అధికారులకు లోబడి ఉండాలి. అధికారులు ఎలాంటి వాళ్ళని సరే లోబడాల్సిందే. ఎదిరించొద్దు, మాట్లాడొద్దు, నువ్వు లోబడాల్సిందే. నంబర్ 2, ప్రతి సత్కార్యానికి చేయడానికి ఏమవ్వాలి? సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేయమ ప్రార్థన పాటలు పాటలు కాదు, సిద్ధంగా ఉండాలి. పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. ఎంతమందికి వాక్యం చెప్పాలి? మనతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం చెప్పాలి. మన ఇంట్లో మాట్లాడడానికి మనకు మాటలు వస్తాయి. కొంచెం విమర్శ భాషలోకి వెళ్తున్నా నేను. మాట్లాడడానికి మాటలు వస్తాయి, తిట్టడానికి మాటలు వస్తాయి, ఇంకా దేనికి వస్తాయి? వాదించడానికి మాటలు వస్తాయి, అడగడానికి ఏదన్నా ఒక అవసరం ఉంటే అడగడానికి ఒక లిస్ట్ మాటలు వస్తాయి. దేవుని గురించి ఇంకొక వ్యక్తికి చెప్పడానికి మాత్రం ఏమి రావు? మాటలు రావు. అసలు నేను ఒక క్రిస్టియన్ అని ఇంకొక వ్యక్తికి తెలియడమే మనకి ఏముండదు ఇష్టం. అలాంటి వాళ్ళం ఇంకొక వ్యక్తికి ఏం వాక్యం చెప్తామండి? సరే, కాబట్టి ఇంతటితోటి ముగించేసుకుందాం. మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి. మనం దేవుని కుమారులం, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. క్రీస్తు మనల్ని పరిపాలిస్తున్నాడు, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. నేను రక్షణ పొందిన వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకోవాలి. నిత్యజీవం కావాలి, నాకు నిత్యజీవం కోసం ఈ భూమి మీద బ్రతుకుతున్న జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేనండి. అవన్నీ వేస్ట్ అండి, శాశ్వతమైనవి కాదు. ఇప్పుడు మన లైఫ్ అంతా దేని మీద ఉందండి? మన లైఫ్ మొత్తం దీని మీదే ఉందండి. దీన్ని బేస్ చేసుకొని ఉందండి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి నెక్స్ట్ స్టెప్ వేసామంటే మన థాట్స్ మొత్తం దీని మీదే ఉంటాయండి. అది మనకు అర్థం కావాలని. నాకు కొద్దిగా అర్థమైంది, పూర్తిగా అర్థం కాలేదండి, పూర్తిగా అర్థం కాలేదు, కొంచెం అర్థమైంది. జాగ్రత్త పడుతున్నాం. నీకు ఇస్తాడండి. ఒకవేళ నువ్వు సంతోషంగా ఉన్నతంగా బ్రతకాలంటే, గొప్ప స్థితిలో బ్రతకాలంటే దేవుడు ఇస్తాడండి. వీటిని అనుసరించడం వల్ల నువ్వు పొందేది అది భోగం కాదని, దేవుని చిత్తానుసారంగా నువ్వు పొందుతున్నావు. ఎందుకనంటే ఎందుకు భోగం కాదు అది? టైం అయిపోయింది. ఎందుకు భోగం కాదు అది అంటే, నువ్వు త్రూ గాడ్ దేవుని బిడ్డగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తులు, సంపదలు, ఐశ్వర్యం, అది నీ ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చావు, దేవుడు అది నీకు ఇచ్చాడు. అది అంతేగాని నువ్వు దేవుని పక్కన పెట్టి భోగం కోసం బ్రతకలా, దేవుని పక్కన పెట్టి నీ దురాశలను అనుసరించడానికి దేవుడే ఇచ్చాడు నీకు కావలసినవన్నీ. అబ్రహాము ధనవంతుడా లేకపోతే బీదవాడా? అబ్రహాము సరిపోలా వాళ్ళిద్దరికి అక్కడ ఆస్తి. ఆ ప్లేస్లో ఉండడానికి, ఆ మేత మేయడానికి, వాళ్ళకున్న ఆస్తులకు పట్టక ఒక ఆయన ఒక దరికి, ఇంకొక ఆయనకి ఇద్దరికి. బేదవాడా ధనవంతుడా? ఎందుకు ఇచ్చాడు అంత ధనం దేవుడు? స్టేబుల్గా ఉంటాడు ఆయన. అతను క్వాలిఫైడ్ పర్సన్. ఎంత ఆస్తి ఉన్నా ఏం చేస్తాడు? తగ్గించుకునే బ్రతుకుతాడు, ఓర్పుతోటే బ్రతుకుతాడు, సహనంతోనే బ్రతుకుతాడు. కాబట్టి అతనికి ఇచ్చాడు. అది భోగమా? కాదు. 318 మందికి ప్రతిరోజు భోజనం పెడతాడు. అది భోగమా? కాదు. స్టామినా ఇచ్చాడు, అంత స్టేటస్ దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ నువ్వు అంతఃపురంలో బ్రతుకుతావో, ఏసీలో బ్రతుకుతావో, లేకపోతే ఇంకోటి బ్రతుకుతావో, ఎక్కడ బ్రతుకుతావో, నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అది అలా మన విశ్వాస జీవితాన్ని మనం ఎక్కడున్నామో మనం జ్ఞాపకం చేసుకొని కొనసాగడానికి కృషి చేయాలని అందరూ ఆలోచిస్తారని, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని మనం చేస్తున్నాను. ఎందుకంటే యేసుప్రభువు ఒక మాటని అన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్నాడండి యేసుప్రభువు. దేని గురించి మాట్లాడాడు? మనిషి కుమారుడు రెండోసారి వచ్చినప్పుడు ఏది కష్టం అంట? భూమి మీద విశ్వాసం చూడడమే కష్టంగా ఉంటుందట. మరి అంత కాంపిటీషన్ ఉంటే, అంత 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 స్ట్రిక్ట్గా ఉంటే ఈరోజు మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుందాం. జాగ్రత్త పడదామండి.
దేవుని మాట శ్రద్ధగా ఉన్న మీ అందరికీ క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.